హలో ఆల్, వెల్కమ్ టు ఇంగ్లాండ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నాటి సిసిఎల్ తెలుగు టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక డైలాగ్ చూడబోతున్నాం. డైలాగ్ డీటెయిల్స్. డొమైన్ సోషల్ సర్వీస్. జెండర్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకర్ మేల్. జెండర్ ఆఫ్ LOTE స్పీకర్ మేల్. సినారియో: an international employee applying for family accommodation with a social welfare public housing, Sydney, Australia. The interview takes place at a local office of the Department of Human Services and Housing. Segment 1, English to Telugu. Good morning, Mr. Ram. Please come in and take your seat. I understand you want to apply for accommodation for your family in our area. శుభోదయం రామ్ గారు, దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. మా ప్రాంతంలో మీ కుటుంబానికి వసతి కోసం మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. సెగ్మెంట్ 2, తెలుగు టు ఇంగ్లీష్. అవును, మీ గురించి నేను అంతర్జాలంలో చూసి ఒక నివాస గృహం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచారం కనుగొన్నాను. కానీ నాకు ఇది క్లిష్టమైనదిగా అనిపించింది. మేము వచ్చినటువంటి ప్రదేశంలో ఇలాంటిది లేదు. Yes, I looked you up on the net and found some information about applying for a house. But I found it quite complicated. There is no such thing in the place where we came from. సెగ్మెంట్ 3, ఇంగ్లీష్ టు తెలుగు. Do you have a completed application copy? మీరు ఒక పూర్తి చేసిన దరఖాస్తు ప్రతిని కలిగి ఉన్నారా? సెగ్మెంట్ 4, తెలుగు టు ఇంగ్లీష్. అవును, నేను ఒక పత్రమును కేంద్ర అనుసంధానం నుండి పొందాను. ఇదిగో ఇదే. నేను నా పేరు మరియు చిరునామా రాసి పూర్తి చేశాను. Yes, I got one form from Central Link. Here it is. I have filled in my name and address. సెగ్మెంట్ 5, ఇంగ్లీష్ టు తెలుగు. Okay, how many people will be living in the house? I need to know their age and whether they are male or female. సరే, ఎంతమంది ఆ ఇంటిలో నివసించబోతున్నారు? నాకు వారి వయసు మరియు ఆడా లేక మగవాళ్ళ తెలియాలి. సెగ్మెంట్ 6, తెలుగు టు ఇంగ్లీష్. నలుగురం, నేను, నా భార్య కలిసి మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక బాలుడు మరియు ఒక బాలిక. బాలుడి వయసు 18 మరియు బాలిక 15. 4 people including myself and my wife. We have 2 children, a boy and a girl. The age of boy is 18 and the girl is 15. సెగ్మెంట్ 7, ఇంగ్లీష్ టు తెలుగు. Your oldest son is eligible for his own room, so you can get a 3-bedroom house. That may sound good, but larger houses may take a while to become available. మీ పెద్ద అబ్బాయి సొంత గదికి అర్హత కలిగి ఉన్నాడు, కనుక మీరు 3 పడుక గదుల ఇల్లు పొందవచ్చు. ఇది బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ పెద్ద ఇల్లు లభించడానికి కొంతకాలం పడుతుంది. సెగ్మెంట్ 8, తెలుగు టు ఇంగ్లీష్.
నేను నాకు అర్హమైన ఇల్లు కంటే తక్కువ పడక గదుల ఇల్లు అంగీకరించవచ్చా? Can I accept a house with fewer bedrooms than I am eligible for? Segment 9 English to Telugu. Yes, provided that the Office of Housing doesn't think there is a risk of overcrowding. We need to make sure that everyone has a space and facilities for the family to stay happily. అవును, కానీ నివాస గృహ సంస్థ ఇందులో మరీ ఎక్కువ సమూహం అయిపోతుందన్న ఇబ్బంది లేదు అనుకుంటే మేము మీ కుటుంబంలో ప్రతి సభ్యుడికి తగిన స్థానం మరియు సౌకర్యాలు ఉండి సంతోషముగా ఉన్నారని ధృవపరచుకోవాలి. సెగ్మెంట్ 10 తెలుగు టు ఇంగ్లీష్. అలాగా, మీరు పశ్చిమ నగర శివారులో 3 పడక గదుల ఇల్లు దొరకడానికి ఎంతకాలం పడుతుందని అనుకుంటున్నారు? మాది అత్యవసరమైన పరిస్థితి. మేము మా స్నేహితులతో ఉంటున్నాము మరియు ఇల్లు ఇరుకుగా ఉంది. I see. How long do you think it would take to find a 3-bedroom house in the western suburbs? Our situation is urgent. We are staying with friends and the house is very cramped. Segment 11 English to Telugu. Well, that is not a satisfactory situation because you don't have a proper accommodation. You will go to the top of our list. That means we have to find you something in less than 6 weeks. సరే, అది సంతృప్తికరమైనది కాదు, ఎందుకంటే మీకు సరైన నివాస గృహం లేదు. మీరు మా జాబితాలో అగ్రస్థానంలో ఉంటారు, అంటే మేము మీకోసం 6 వారాల కంటే తక్కువ వ్యవధిలో ఏదైనా చేయాలి. సెగ్మెంట్ 12 తెలుగు టు ఇంగ్లీష్. అది నేను అనుకున్న దానికంటే బాగానే ఉంది, అయితే అది మరీ చాలా కాలం అనిపిస్తుంది. నేను మీ పురోగతిని విచారించడానికి ఏదైనా మార్గం ఉందా? That's better than I thought, but it is still a long time. Is there any way that I can check your progress? Segment 13 English to Telugu. Keep contacting us now and then. మాతో తరచుగా సంప్రదిస్తూ ఉండండి. సెగ్మెంట్ 14 తెలుగు టు ఇంగ్లీష్. అలాగే, ధన్యవాదాలు. Okay, thank you. Thanks for watching the video. For more information about NATI CCL Telugu practice material and coaching details, log on to www.englandenglish.com. Thank you.